అందరికీ నమస్కారం. మనిషి జీవితం చాలా చిత్రమైనది, బహు విచిత్రమైనది. ఎందుకంటే ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క జీవిత విధానంపై అభిలాష, అనురక్తి, ఆసక్తి ఉంటుంది. కానీ మనం అనుకున్నటువంటి జీవితం మనకు దక్కాలంటే అది అంత సులభమా? మనం అనుకుంటాం. కొంతమంది సినిమా యాక్టర్లు చెప్తూ ఉంటారు, నేను డాక్టర్ని కావాలనుకొని యాక్టర్ని అయిపోయాను అని చెప్పడం చాలామంది చూస్తున్నాం. కొంతమంది ఏమో నేను పోలీస్ ఆఫీసర్ కావాలనుకున్నా, సివిల్స్కి అటెండ్ కావాలనుకున్నా, కానీ కాలేకపోయా, అనుకోకుండా రాజకీయాల్లో వచ్చా, మంచి అవకాశాలు దొరికాయి, ఎమ్మెల్యే అయ్యా, మంత్రి అయ్యా అని ఇలా చెబుతూ ఉంటారు. అంటే మనము ఒకటి అనుకుంటే అది ఇంకొకటి జరగడం సహజం కదా ప్రతి జీవితంలో కూడా. ఉదాహరణకు రాములోరు, శ్రీరామచంద్రుడు, దశరథ నందనుడు తెల్లవారితే సింహాసనాన్ని అధిరోహించాలి, పట్టాభిషేకం పొందాలి, రాజ్యాధికారం స్వీకరించాలి. మరి ఏమైంది? తెల్లవారే లోపల అంత రాత్రికి రాత్రే తారుమారైపోయింది. ఆ మందర మాటలు విన్నటువంటి శ్రీరాముని సవతి తల్లి, ఆ భరతుని తల్లి, ఆ కైక ఎప్పుడో తన భర్త పెళ్లి సమయంలో తొలి రాత్రి తనకిచ్చినటువంటి మాట, తాను చిన్న భార్య కదా, మూడవ భార్య కదా, ముద్దుల భార్య కదా, ఆ రోజు ఆమె కోరకనే ఆమెకు ఒక వరం ఇస్తానన్నాడు. సరే అవసరమైనప్పుడు అడుగుతాననింది. మందర ఎప్పుడైతే నీ కొడుకును కాదని ఆ కౌసల్యానందనుడు రాముడు చక్రవర్తి అవుతున్నాడు, నీకు మతిపోయిందా, నీకు బుద్ధి ఉందా? మొదటి రోజు చక్రవర్తి దశరథుడు ఇచ్చినటువంటి మాట మరిచావా? నీకు ఒక మాట ఇచ్చాడని గుర్తుకు తెచ్చి నన్ను ఇప్పుడు ఏమి చెయ్యమంటావు అనగానే ఆ మాట నిలుపుకోవడానికి ఇప్పుడు మంచి అవకాశం వచ్చింది. అడుగు, నీ కుమారుడు భరతునికి పట్టాభిషేకం చెయ్యమని అడుగని చెప్పింది. ఆమె అడగడం, దశరథుడు కాదనలేకపోవడం, రాముడు సీతా లక్ష్మణ సమేతంగా అడవికి వెళ్ళడం మనకు తెలిసిందే కదా. కాబట్టి ఎన్నెన్నో అనుకుంటాం. ఒక నది సాఫీగా ప్రవహించాలనుకుంటుంది, నిర్మలంగా నిశ్శబ్దంగా ముందుకు సాగాలనుకుంటుంది. కానీ ఆ హెచ్చు తగ్గులు, ఆ కొండలు, లోయలు రాగానే ఏమైపోతుంది? ఒక్కసారిగా నిలకడ కోల్పోతుంది, ఒక జలపాతంలా విజృంభిస్తుంది, సుడిగుండాలతో ప్రాణాంతకంగా మారి గ్రామాలను, వ్యవసాయ భూములను ముంచెత్తుకుంటూ ముందుకు పోతుంది. కాబట్టి ముందు అనేది ఏమి జరుగుతుందనేది ఊహించడం దానికి కూడా వీలు కానటువంటి అద్భుతం భగవంతుని లీల. మనిషికి మేధస్సు ఇచ్చాడు, తెలివితేటలు ఇచ్చాడు, ఆలోచన జ్ఞానం ఇచ్చాడు, అన్నీ ఇచ్చాడు. కానీ భవిష్యత్తు ఎలా ఉంటుందో తెలుసుకునేటువంటి జ్ఞానాన్ని మాత్రం ఇవ్వలేకపోయాడు.
ఒక్కొక్కసారి అజ్ఞానంతో నా భవిష్యత్ ఏమో తెలుసుకోవాలని కొంతమంది అత్యుత్సాహంతో జ్యోతిష్కులను కలవడం, తమ జాతకాలు చూపించడం, ఒకటి నచ్చకపోతే ఇంకొకరి దగ్గరికి వెళ్ళడం, ఇలా మారుస్తూ వెళ్తూ ఉంటారు. చివరికి చిలక పెట్టుకొని కడుపు నింపుకోవడానికి ఏదో 5 రూపాయలు 10 రూపాయలు సంపాదించేటువంటి ఒక చిలక జ్యోతిష్యుని కూడా వదలడు తన భవిష్యత్తు తెలుసుకోవాలని. అది అంత సులభమా? కుయ్యో అనే కొండలను పిలిచి వాడిని కూర్చోబెట్టి వాడికి అన్ని ఆశలు చూపి, ఒరే నా భవిష్యత్తు చెప్పరా అనగానే వాడు తనకేదో నోటికి ఏది వస్తే అవి కొండదరాన నీ భవిష్యత్తు చెబుతాను దొరా, నీ జాతకం చెబుతాను దొరా అని డబ్బులు లాక్కునేవాడే కానీ ఎవ్వడు మన భవిష్యత్తు గురించి చెప్పడం అంత సులభం కాదు. అసలు మన భవిష్యత్తు తెలుసుకునే ప్రయత్నం చేయడమే ఒక పిచ్చి ఆలోచన. ఎందుకంటే మన పెద్దలే చెప్పారు, మన ఆధ్యాత్మిక సంపదలో మనకు తెలిసిన విషయాల్లో శివునాజ్ఞ లేనిదే చీమైనా కుట్టదన్నాడు. మరి అన్నీ తెలుసు, అయినా జాతకాలు అడగడం, అది అడగడం, ఊహించుకోవడం, కలలు కనడం, స్వర్గానికి నిచ్చెనలు వేయడం, మేఘాల్లో పయనించాలనుకోవడం, ఇవన్నీ కూడా పిచ్చి ఆలోచనలు. కాబట్టి ఇక్కడ ఈ వీడియో ద్వారా నేను చెప్పేది ఏమంటే, మనిషి జీవితం ఎలా జరగాలో, ఎలా ముందుకు సాగాలో సాగుతుంది. ఒడుదుడుకులు సహజం, ఎప్పుడూ రాజపాటలా ఉండదు. ఎన్నో మలుపులు వస్తాయి, కొండలు వస్తాయి, లోయలు వస్తాయి, పక్కకు మళ్ళాలి, జలపాతంగా దూకాలి. అలా నిలకడగా ముందుకు సాగాలే కానీ తప్పుకోవడం, తప్పులు చేయడం మంచిది కాదని తెలియజేస్తూ, మన జీవితం మన చేతుల్లో లేదు కాబట్టి దాన్ని అనుసరించి మనం జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు సాగాలి సుమా. శుభం భూయాత్.